అందరికీ నమస్కారం. నేను చాలా రోజుల నుంచి యూట్యూబ్లో వీడియో చేస్తూ ఉన్నాను. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్రికెట్ మీద చేశాను. అందులోనూ షార్ట్ వీడియోస్ మాత్రమే చేశాను, లైక్ క్రికెట్ ప్రిడిక్షన్స్ కానీ లేదంటే ఇంకేదైనా అప్డేట్స్ కానీ. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను క్రికెట్ మీద చేస్తున్నాను, అందులో షార్ట్ వీడియోస్. సో నాకేమనిపించిందంటే షార్ట్ వీడియోస్ కాకుండా ఫుల్ లెంత్ వీడియోస్ క్రికెట్ మీద ఎందుకు చేయకూడదని. సో నేను అప్పటి నుంచి లైక్ చాలా రోజుల నుంచి ఒక మంచి అకేషన్, ఒక మంచి ప్రాపర్ టైం చూసి ఒక కొంచెం ఫుల్ లెంత్ వీడియోస్, ఒక 5 minutes 7 minutes అలా ఫుల్ లెంత్ వీడియోస్ చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట క్రికెట్ మీద. సో ఐపీఎల్ ఆక్షన్ అయిపోయింది కదా, ఇది బెస్ట్ టైం అని చెప్పి నేను ఫీల్ అయ్యాను ఫుల్ లెంత్ వీడియోస్ చేయడానికి. టీమ్ అనాలిసిస్ చేద్దాము. సో టీమ్ అనాలిసిస్ చేస్తే చాలామంది చూడడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే క్రికెట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి. సో జనాలు కూడా చూస్తారు, కనెక్ట్ అవుతారని చెప్పి సో నేను ఈ ఫుల్ లెంత్ వీడియో చేయడం స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు నుంచి. ఐపీఎల్ అనాలిసిస్ లైక్ టీమ్ వైజ్ అనాలిసిస్. సో నా ఫస్ట్ అనాలిసిస్ వచ్చేసి ఎస్ఆర్హెచ్తోనే స్టార్ట్ చేద్దాం, లైక్ ఒక తెలుగువాడిగా అభిమానం ఎప్పుడు ఉంటుంది. సో అందుకోసమే హైదరాబాద్తోనే స్టార్ట్ చేద్దామని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. ముందుగా మనం హైదరాబాద్ లాస్ట్ ఇయర్ ఆడిన ప్లేయర్స్లో ఎస్ఆర్హెచ్ ఎంతమంది రిటెన్షన్ చేసుకుంది అని చెప్పి చూస్తే 5 players రిటెన్షన్ చేసుకుంది. 6 players రిటెన్షన్ చేసుకోవచ్చు, కాకపోతే వాళ్ళు 5 players రిటెన్షన్ చేసుకున్నారు. మనం చూసుకుంటే అభిషేక్ శర్మ కానీ ట్రావిస్ హెడ్ కానీ ఓపెనర్స్ వీళ్ళిద్దరిని హైదరాబాద్ రిటెన్షన్ చేసుకుంది. తర్వాత కీపర్గా హెన్రీ క్లాసన్ని రిటెన్ చేసుకుంది. ఆ తర్వాత ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగువాడు, ఆ ప్లేయర్ని రిటెన్ చేసుకుంది. తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ని కూడా రిటెన్ చేసుకుంది. వీళ్ళని ఎందుకు చేసుకుందంటే వీళ్ళ వల్లే లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే మనం ఫైనల్కి వెళ్ళాం. అఫ్కోర్స్ ఫైనల్లో మనం ఓడిపోయి ఉండొచ్చు, కాకపోతే అద్భుతమైన గేమ్ అయితే ఆడారు. లాస్ట్ సీజన్ మొత్తం చాలా అద్భుతంగా ఆడింది ఎస్ఆర్హెచ్. ఒక్కొక్కరికి అయితే చాలా భయం కలిగింది అనమాట ఎస్ఆర్హెచ్ గేమ్ చూస్తుంటే. చాలామంది బౌలర్లు కూడా చెప్పారు, మనకు చాలా లైక్ ఐపీఎల్ తర్వాత కానీ మిడ్ ఆఫ్ ది ఐపీఎల్లో కానీ ఎస్ఆర్హెచ్ టీంని చూస్తుంటే భయం వేస్తుంది అన్నట్టుగా. సో వీళ్ళు చాలా మంచి టీం ఉందని చెప్పి వీళ్ళు 5గురిని రిటెన్షన్ చేసుకుని మిగతా వాళ్ళని వదిలేశారు. సో 45 crores పర్స్తోని ఐపీఎల్ ఆక్షన్కి ఎస్ఆర్హెచ్ వెళ్ళిందనమాట. సో అలా అందులో ఎలాంటి ప్లేయర్స్ని కొన్నారు, సో కొన్న ప్లేయర్స్ గుడ్డా బ్యాడా, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, లైక్ ఇవన్నీ మనం అనలైజ్ చేద్దాము. మనం ఒక్కసారి కనుక టీమ్ స్క్వాడ్ మొత్తం కొన్న ప్లేయర్స్ని కనుక చూసినట్లయితే ఒకసారి నేను బ్రీఫ్గా మీకు చెప్తాను ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారు టీంలో. సో మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. మనం ముందుగా చూసుకున్నట్లయితే బ్యాటర్స్ వచ్చేసి ట్రావిస్ హెడ్, అభినవ్ మనోహర్, ఆ తర్వాత ఆయనే సచిన్ బేబీ, వీళ్ళు బ్యాటర్సు. వికెట్ కీపర్స్ వచ్చేసి హెన్రీ క్లాసన్, ఇషాన్ కిషన్, వీళ్ళు వికెట్ కీపర్లు. అండ్ ఆల్రౌండర్లు వచ్చేసి అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, అంకిత్ వర్మ, వీళ్ళు మనకు ఆల్రౌండర్ కోటాలో ఉన్నారు. బౌలర్స్ వచ్చేసి ప్యాట్ కమిన్స్, మహమ్మద్ షమి, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, సమర్జిత్ సింగ్, ఇషాన్ మలింగ, జయదేవ్ ఉనద్కట్, బ్రైడెన్ క్రేస్, జిషాన్ అన్సారీ. సో ఇది స్క్వాడ్ మనం చూసుకున్నట్టయితే ఎస్ఆర్హెచ్ టీం మొత్తం ఇది. సో మరి ఇందులో బెస్ట్ బై ఏంటి, బెస్ట్ బై కాంది ఏంటి చూద్దాం. మీరు నా తమ్ముని చూడంగానే లైక్ అక్కడ నేను పెట్టాను కదా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం అని. కాకపోతే కొంచెం ఏంటంటే కొంచెం ఎక్కువ ఇష్టం కొంచెం తక్కువ కష్టం. అంటే టీం 70% చాలా బాగుంది, ఒక 30% నాకు ఎందుకో బాగాలేదు అనిపించింది. ఒకరిద్దరు ప్లేయర్ని వేరే వాళ్ళని తీసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. సో వాళ్ళు ఎవరు ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ముందుగా మనకు టీంలో నాకు ప్లస్లో గురించి చెప్తాను, అంటే టీంలో ఉండే పాజిటివ్ థింగ్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. నాకు బాగా నచ్చింది ఏంటంటే స్పిన్నర్స్, ఆడమ్ జంపా కానీ రాహుల్ చాహర్ని తీసుకున్నారు. హైదరాబాద్ పిచ్ ఏదైతే ఉందో స్పిన్నర్స్ లైక్ బేసిక్గా లెగ్ స్పిన్నర్స్కి చాలా హెల్ప్ ఉంటుందన్నమాట. అందుకే మనకు లాస్ట్ టైం మనం చూసుకుంటే కరణ్ శర్మ కానీ తర్వాత మార్కండే అని చెప్పి ఒక బౌలర్ ఉండేవాడు. వీళ్ళందరూ కూడా అక్కడ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే లెగ్ స్పిన్నర్స్కి మంచి హెల్ప్ ఉంటుంది పిచ్లో. సో వీళ్ళిద్దరు కూడా లెగ్ స్పిన్నర్స్ అనమాట. అభిషేక్ శర్మ ఆడమ్ జంపా కానీ తర్వాత రాహుల్ చాహర్ కానీ. సో వీళ్ళిద్దరు తీసుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి వచ్చేసి అథర్వ తాడే. సో అథర్వ తాడే నాకు బెస్ట్ పిక్ అనిపించింది. మనకు బేస్ ప్రైస్ 30 lakhsలో నచ్చాడు, కాకపోతే నాకు బెస్ట్ అనిపించింది ఎందుకంటే నాకు మిడిల్ ఆర్డర్లో చాలా హెల్ప్ అవుతాడు. సో నాకు ఇది చాలా బాగా అనిపించింది. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించినా సరే ది బెస్ట్ పిక్లో ఒకటి ఉండొచ్చు అనిపించింది అభినవ్ మనోహర్. ఈ అభినవ్ మనోహర్
లీగ్స్లో కానీ వీటిల్లో కానీ లైక్ డొమెస్టిక్ క్రికెట్లో చాలా బాగా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. అందుకే లైక్ 3 crore 20 lakhs తీసుకున్నారు. సో పోటీ కూడా బాగానే ఉంది ప్లేయర్ కోసం. సో అందుకే తీసుకున్నారు. సో బెస్ట్ పిక్ అని నేను చెప్తాను. ఇవి నాకు బాగా నచ్చిన పిక్స్. ఇంకొకటి హర్షల్ పటేల్, లైక్ మన పర్పుల్ పటేల్ అంటూ ఉంటారు జనరల్గా. ఈ హర్షల్ పటేల్ ఏంటంటే వికెట్ టేకింగ్ బౌలరు, ఎకానమీ కొంచెం ఎక్స్పెన్సివ్. లైక్ మనం చూసుకున్నట్లయితే ఎక్కువ రన్స్ ఇచ్చేస్తాడు, కాకపోతే వికెట్ కూడా తీసుకుంటాడు. ఈ హర్షల్ పటేల్లో ఏంటంటే ఎప్పుడైతే మిడ్ ఆఫ్ ది సీజన్ లైక్ హాఫ్ ఆఫ్ ది మ్యాచెస్ అయిపోతాయి ఐపీఎల్లో, పిచెస్ అనేవి స్లో డౌన్ అవుతూ ఉంటాయి. అంటే బ్యాటింగ్కు అంత అనుకూలించవు, కొంచెం బౌలింగ్ కూడా అనుకూలించడం స్టార్ట్ అవుతాయి అనమాట. అలాంటి టైంలో హర్షల్ పటేల్ ది బెస్ట్ బౌలర్ అవుతాడు, ఎందుకంటే ఎక్కువ రెగ్యులర్గా ఇక వికెట్లు తీయడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. అందుకే మనకు ఎవ్రీ సీజన్లో ఎకనమీ వైజ్గా ఎక్స్పెన్సివ్ ఉన్న వికెట్స్ మాత్రం తీస్తూ ఉంటాడు. అందుకే ఇది కూడా మంచి పిక్ అని చెప్తాను నేనైతే. అండ్ మీకు అనిపించవచ్చు అదేంటి మహమ్మద్ షమి, ఇషాన్ కిషన్ ఉన్నారు కదా, వాళ్ళ గురించి చెప్పకుండా వీళ్ళందరి గురించి చెప్తున్నారని. వాళ్ళు ఏంటంటే అద్భుతమైన ప్లేయర్లు, నో డౌట్. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇషాన్ కిషన్ అనే ప్లేయరు ఓపెనర్ స్లాట్లో అద్భుతంగా ఆడతాడు. కానీ మనకు ఇక్కడ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మన ఆస్థాన ఓపెనర్స్లా సెట్ అయిపోయారు అనమాట. అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో వాళ్ళని తీసే ప్రసక్తే లేదు. సో ఇషాన్ కిషన్ ఓపెనర్గా అద్భుతంగా ఆడతాడు, మిగతా ప్లేసెస్లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఉండదు. అందుకే ఇండియన్ టీంలో కూడా ప్లేస్ కోల్పోవడానికి కారణం కూడా అదే. 200 కొట్టాడు కానీ ఓపెనర్గా, మిగతా ప్లేస్లో ఆడలేకపోయాడు. అందుకే ఇండియన్ టీంలో కూడా ప్లేస్ పోయింది. సో ఇదే ప్రాబ్లం. సో మనం తీసుకెళ్ళి ఫస్ట్ రౌండ్లో ఆడిపించచ్చు కదా అనుకుంటూ ఆడచ్చు, కాకపోతే ఎంతవరకు సెట్ అవుతాడు అనేదే ప్రాబ్లము. చూడాలి మరి. క్లిక్ అయితే మాత్రం ది బెస్ట్ పిక్ అవుతుంది, క్లిక్ అవ్వకపోతేనే ప్రాబ్లం. ఎందుకంటే ఈ జనరల్గా క్లిక్ అవ్వడు. ఈ మధ్య కూడా మనం చూసుకున్నట్లయితే ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు, కాకపోతే ఓపెనర్గా ఉన్నాడు. లైక్ అలాంటి లీగ్లో కూడా ఫస్ట్ రౌండ్లో ట్రై చేసి ఉంటే బాగుండేది ఇషాన్ కిషన్. చూడాలి మరి ఏమవుతుందో. నాకైతే ఇది కాకుండా ఇషాన్ కిషన్ కాకుండా కేఎల్ రాహుల్ కోసం వెళ్ళి ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఇషాన్ కిషన్ని మనం అరౌండ్ 11 crore 75 lakhs ఏమో తీసుకున్నాము. మనం చూసుకున్నట్లయితే కేఎల్ రాహుల్ని ఢిల్లీ 14 crores తీసుకుంది. ఆక్షన్ టేబుల్ మీద కూడా ఫస్ట్ కేఎల్ రాహులే వచ్చాడు. సో కేఎల్ రాహుల్ ఏంటంటే డౌన్ ది ఆర్డర్ ఆడే ప్లేయరు. కావాలంటే హిట్టింగ్ చేయగలడు, అసలు విన్నింగ్స్ అవసరం ఉంటే స్లోగా ఆడగలడు. మన టీం చూసుకుంటే టాప్ అందరూ కూడా లైక్ హిట్టర్సే, అయితే 6 లేదంటే అవుట్ అన్నట్లు ప్లేయర్లు ఉంటారు. సో అలాంటి టీంలో కంపల్సరీ ఇన్నింగ్స్ బిల్డ్ చేసే ఒక ప్లేయర్ ఉండాలి. కేఎల్ రాహుల్ అలాంటి రోల్ ప్లే చేసే ప్లేయరు. కేఎల్ రాహుల్ కోసం వెళ్ళలేదు. సో నాకు అదొకటి నచ్చలేదు అనిపించింది. తర్వాత మహమ్మద్ షమి, అదేంటి మహమ్మద్ షమి మంచి బౌలర్ కదా అంటే రిధంలో ఉంటే మాత్రం ఆ సీజన్ మొత్తం అద్భుతంగా వేస్తాడు. ఏ సీజన్ అయినా సరే ఒక్కసారి రిధంలోకి వచ్చాడు అనుకో ఆ సీజన్ మొత్తం వికెట్స్ ఎకానమీ అద్భుతంగా ఉంటుంది. 2023లో పర్పుల్ క్యాప్ హోల్డర్ కూడా మన షమి. కాకపోతే షమి రీసెంట్ టైమ్స్లో మనం చూసుకున్నట్టయితే ఎక్కువ ఇంజురీస్ అవుతున్నాయి. రీసెంట్గా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడుతున్నాడు, అందులో కూడా మళ్ళీ ఇంజూర్ అయింది. సో ఇలాంటి ప్లేయర్ని నమ్ముకొని మనం ఒక సీజన్ మొత్తం వెళ్ళలేమన్నమాట. అందుకోసమే మనం షమి కోసం కాకుండా మనకు ఆస్థాన బౌలర్ అయిన నటరాజన్ కోసం వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. మన షమి వచ్చేసి 10 crores తీసుకున్నాం, నటరాజన్ని ఢిల్లీ 10 crore 75 lakhsకి మనం తీసుకుంది. వెయిట్ చేసైనా సరే నటరాజన్ కోసం వెళ్ళాల్సింది అనేది నా ఫీలింగ్. ఒకవేళ షమికి ఇంజురీస్ ఏం లేవనుకో బెస్ట్ పికే. కాకపోతే ఈ రీసెంట్ టైంలో ఇంజురీస్ ఒకటే భయం. సో అదొకటి నాకు మంచి వేరే అంటే లైక్ నటరాజన్ తీసుకుంటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ ఫారిన్ ప్లేయర్స్కి వచ్చేదాకంటే మనకు 2 శ్రీలంకన్ ప్లేయర్స్ తీసుకున్నారు. ఒకరు ఇషాన్ మలింగ అండ్ ఇంకొకరు కమిందు మెండిస్ టెస్టులో అద్భుతంగా ఆడుతున్నాడు, కాకపోతే T20లో ఎలా ఆడతారు అనేది కొంచెం డౌటే. ఇషాన్ మలింగ వచ్చేసి మన లసిత్ మలింగకు చుట్టమంట, ఐ డోంట్ నో ఎలాంటి చుట్టమో నాకు తెలియదు. కాకపోతే ఇక్కడ వీళ్ళిద్దరిని తీసుకోవడానికి కారణం ఏంటంటే కోచింగ్ స్టాఫ్లో ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు. సో మేబీ అందుకే వీళ్ళిద్దరిని తీసుకున్నాడని నాకు డౌట్ వచ్చింది. వీళ్ళిద్దరిని కాకుండా మ్యాక్స్వెల్ని తీసుకుంటే బౌలర్గా, బ్యాటర్గా, ఫీల్డర్గా లైక్ చాలా మంచి హెల్ప్ అయ్యేవాడు. అఫ్కోర్స్ మ్యాక్స్వెల్ రీసెంట్ టైమ్స్లో మంచి పర్ఫార్మెన్సెస్ లేవు, రీసెంట్ టైమ్స్లో పర్ఫార్మెన్సెస్ లేకపోవచ్చు. కాకపోతే ఏంటంటే మ్యాక్స్వెల్ అండ్ ప్లేయర్కి ఒక మ్యాచ్ చాలు ఫామ్లోకి రావడానికి. మ్యాక్స్వెల్ ఇప్పుడైనా కాదు ఎప్పుడైనా ఎవ్రీ గేమ్ మంచిగా ఆడతాడని ఏం లేదు. ఒక 2-3 మ్యాచెస్ ఒక 5 మ్యాచెస్ ఆడితే ఒక 2 మ్యాచెస్ బాగా ఆడతాడు అంతే. అలాంటి ప్లేయర్ మన మ్యాక్స్వెల్ తీసుకోవాల్సింది. మ్యాక్స్వెల్ తీసుకుంటే బాగుండేదని నా ఫీలింగ్.
ఇది నా అనాలిసిస్ టీమ్ వైజ్, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అని చెప్పాను కదా. సో ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం మనం. ఎస్ఆర్ఎస్ టీమ్ది ప్లేయింగ్ 11 చూస్తే హెడ్ అభిషేక్ శర్మ ఓపెనర్సు, ఈశాన్ కిషన్ ఫస్ట్ రౌండ్లో వస్తాడు, అండ్ తర్వాత అథర్వ థర్డే లైక్ 4th ప్లేస్లో, నితీష్ కుమార్ రెడ్డి తర్వాత క్లాసన్ అండ్ మనోహర్ అభినవ్, తర్వాత ఆడమ్ జంపా, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షామి అండ్ రాహుల్ చహర్ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్, లైక్ బౌలింగ్ బ్యాటర్ ఇది ఉంటుంది కదా, ఎలా కావాలంటే అలా వాడుకుంటారు అనమాట. బౌలింగ్ ముందేస్తే ఒక ప్లేయర్ని, బ్యాటింగ్ ముందేస్తే ఒక ప్లేయర్ని, అలా ఉంటుంది కదా, ఎవరిని వాడుకుంటారు అనేది ఇక వాళ్ళ ఇష్టం. సో ఇదైతే నా ప్లేయింగ్ 11 అనమాట. చూడాలి మరి ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో. నాకైతే హోప్ ఉంది ఎస్ఆర్హెచ్ ఈసారి కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందని. నా అనాలిసిస్ చూసారు కదా, మీకు కూడా అనిపిస్తుంది కదా ఈ టీం ఈ ప్లేయర్ని కాకుండా ఇంకా వేరే ప్లేయర్ని తీసుకుంటే బాగుండు అని. సో అలాంటి ప్లేయర్స్ ఎవరైనా ఉండుంటే మీరు కూడా మీ కామెంట్లో చెప్పండి.